ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లనే ఆపేయాలనే ఆలోచనతో ఉన్నాయి కదా. అది జరుగుతున్నది కదా. ఓవైపు అట్లా ఆలోచనలో ఉన్నారు. ఆ పెన్షన్ల మీద కూడా గొడవ జరుగుతున్నది కదా. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు కూడా భారం అయిపోతున్నది కాబట్టి వాటిని కూడా తొలగించాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వాలు చేస్తున్న టైంలో జర్నలిస్టులకు పెన్షన్లు అనేది ఈ మాట మాట్లాడితే మీరు జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఓవైపు వృద్ధాప్య పింఛన్లు, రకరకాల పింఛన్లు ఇస్తున్నారు. చేనేత కార్మికులు, బీడీ కార్మికులు సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. అవును, సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. వికలాంగులకు, దివ్యాంగులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఇస్తున్నారు. అది దాన్ని మనతో కంపేర్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మనలో కూడా జర్నలిస్టులో కూడా ఎవరన్నా వృద్ధాప్య పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఆ వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండాలి. అట్లా తీసుకుంటున్నారు కూడా, తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సెక్షన్ గా మాకు ఒక ప్రత్యేకతను ఇచ్చేసి మాకు వేరేగా ఇవ్వాలి అని అన్నప్పుడు ప్రభుత్వాలు ఇవన్నీ ఆలోచిస్తాయి. ఇస్తే సంతోషం జర్నలిస్టులకు.